నిజామాబాద్ నగరం మాధవ నగర్లోని సాయిబాబా మందిరంలో బాబా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి పర్వదినం రోజునే సాయిబాబా జన్మదిన వేడుకలు కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా బాబాకు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, ఓవర్ టు యు. పురస్కరించుకొని శ్రీ సాయిబాబా జన్మదిన వేడుకలను కూడా మాధవ్ నగర్ లోని శ్రీ సాయిబాబా దేవి మందిరంలో అత్యంత వైభవపేతంగా కన్నుల పండుగ జరుపుతున్నారు. మనతో పాటు పురోహితులు మాణిక్య శర్మ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ బాబా జన్మదిన వేడుకల విశిష్టత ఏంది? ఓం సాయిరామ్. ఈరోజు శ్రీ షిరిడి సాయిబాబా గారి జన్మదినోత్సవము మరియు అలాగే శ్రీరాముని జననము ప్లస్ తర్వాత శ్రీరాముల వారి కళ్యాణం కూడా ఇదే రోజు కాబట్టి ఈ రోజు అత్యంత వైభవంగా మన మాధవనగర్ గ్రామమైనటువంటి శ్రీ షిరిడి సాయినాథుని జన్మదినోత్సవము ఉదయం 4:30 మందిర తెరిచి మరి 5:15 కాకడారుతో ప్రారంభమై 9:30 డోలారోహణ మహోత్సవము 10:30 వరకు కార్యక్రమం అనేటువంటి జరపబడింది. మరి ఇంకా కొద్ది సేపట్లో అంటే 12:05 శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకి శ్రీ షిరిడి సాయిబాబా గారి పల్లకి సేవా కార్యక్రమం ఉంటుంది. అలాగే సాయంత్రం 7 గంటలకి శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఊరేగింపు మహోత్సవం ఉంటుంది. కాబట్టి భక్తులంతా అత్యధికంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలవుతారు అని మనం చేస్తున్నాం. చెప్పండి ఈవో గారు, అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ రామనవమి వేడుకలు అదేవిధంగా బాబా జన్మదిన వేడుకలు రెండు ఒకటేసారి జరుపుతున్నారు, ఘనంగా జరుపుతున్నారు. మీ ఏర్పాటు ఏ విధంగా చేశారు? ఓం సాయిరామ్. సాయిబాబా దేవస్థానము మడ్దీపూర్ మాధవనగర్ గ్రామం, మాధవనగర్ నిజామాబాద్లో ఈ యొక్క ఆలయము జిల్లాకు ప్రముఖంగా కడప లాంటి ఆలయము. ఈ యొక్క ఆలయమును దర్శించుకున్న తర్వాతనే గ్రామంలోకి వెళ్ళిదురు. ఈ యొక్క సాయిబాబా దేవస్థానము షిరిడి తర్వాత ఈ ఆలయమే చాలా ప్రఖ్యాతిగాంచిన ఆలయము. ఈ యొక్క ఆలయము వెలిసినప్పుడు చుట్టుపక్కల ఎలాంటి ఆలయాలు లేవు. ఈ యొక్క ఆలయంకు నలు రాష్ట్రాల నుండి, నలు జిల్లాల నుండి, నలు ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుందరు. ఈ యొక్క కార్యక్రమంకు విద్యుత్ దీపాలంకరణ, నీటి సౌకర్యము, బార్గేట్లు మరియు పూలాలంకరణ కార్యక్రమము, అన్నదాన కార్యక్రమము భక్తులకు సౌకర్యార్థము ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగలరని మనవి చేయుచున్నాం. ఇక్కడ మన చాలా మంది సేవకులు భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సాయిబాబా వేడుకల విశిష్టత అసలు ఏ విధంగా జరుపుకున్నది? చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. డొలారోహణం కానీ పల్లకి సేవ కానీ ఏదైనా అంత బాగానే జరుగుతుంది. సో మొత్తానికైతే ఈరోజు సాయిబాబా జన్మదిన వేడుకలను పురస్కరించుకొని అత్యంత వైభవంగా సాయిబాబా దేవాలయాలు అంగరంగ వైభవంగా ఈరోజు విరాజిస్తున్నాయి. అయితే ముఖ్యంగా బాబా జన్మదిన వేడుకలను ఇక్కడ ప్రతి సంవత్సరము అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. కెమెరా పర్సన్ ప్రీతంతో కలిసి అంగిరేకుల సాయిలు, జీ తెలుగు న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా.